నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వెలిగొండ ప్రాజెక్టు కాకర్ల గ్యాప్ వద్ద బీటలు వారడంతో స్థానికులందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ జలాశయం నుంచి తూర్పు కెనాల్ ద్వారా జనాలకు అందరికీ కూడా నీళ్ళు అందించే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఏదైతే ఆ ప్రాజెక్టులో భాగంగానే సొరంగ మార్గం తవ్వుతున్నారు. ఆ సొరంగం పైన బీటలు వారడాన్ని స్థానికులంతా గమనించి భయాందోళన వ్యక్తం చేస్తూ నీటిపారుదల అధికారుల దాకా కూడా సమస్యను తీసుకెళ్లిన పరిస్థితి. బట్ అధికారులు కూడా ఇప్పటివరకు స్పందించలేదు, ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదు అని చెప్పేసి కూడా స్థానికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరో పక్క చూసుకుంటే ఎవరైతే స్థానికులు ఉన్నారో అక్కడ మాకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు ముందుకెళ్ళాలి అని చెప్పేసి కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టుని ఖచ్చితంగా పక్కడబందీగా నిర్మించిన తర్వాతనే దాని వాడుకలోకి తీసుకురావాలి అని చెప్పేసి కూడా స్థానికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోపక్క చంద్రబాబు నాయుడు మాత్రం ఈ నెల 22వ తారీఖు ఖచ్చితంగా ట్రయల్ రన్ చేస్తాం, ఒకవేళ ట్రయల్ రన్ సక్సెస్ అవుతే ఖచ్చితంగా అదే తూర్పు కెనాల్ ద్వారా మిగతా ప్రాంతాలన్నిటికీ కూడా నీటిని అందజేస్తామని చెప్పేసి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అనౌన్స్ చేసిన పరిస్థితి మనకందరికీ తెలిసిందే. బట్ జనాలు మాత్రం, అక్కడున్న స్థానికులు మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుని అధికారుల పర్యవేక్షణలో ఖచ్చితంగా ఇక్కడ ఓన్లీ పైన మాత్రమే పగుళ్ళు వచ్చాయా, లేకపోతే లోపటున్న సొరంగానికి కూడా ఏమైనా ఎఫెక్ట్ జరుగుతుందా దాని ద్వారా అనేది మొత్తం తెలుసుకున్నాకనే అన్ని పకడ్బందీగా చేసిన తర్వాతనే ఈ ప్రాజెక్టుని వాడుకలోకి తీసుకురావాలి అని చెప్పేసి కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. బట్ ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ తరఫున నీటిపారుదల అధికారులు కానీ స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు కానీ స్పందించలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. బట్ చూడాలి, రేపటి రోజు ఏదైతే 22వ తారీఖు ట్రయల్ రన్ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పినారో దాన్ని విరమించుకొని ఈ ప్రాజెక్టు మరమ్మతులు చేపడతారా, లేదా ఈ ప్రాజెక్టు సొరంగానికి కూడా ఎఫెక్ట్ ఏమన్నా ఉందా అక్కడ వచ్చిన పగుళ్ళ ద్వారా అనేది కూడా కనుగొని ఆ ప్రాజెక్ట్ అంతా సురక్షితమైంది, దీని ద్వారా నీళ్ళు ఇవ్వచ్చు, రేపటి రోజు ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పేసి తెలిసిన తర్వాతనే నీళ్ళు వదలాలి అని చెప్పేసి ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా స్థానికులు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ భూములు కోల్పోతున్న మాకందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి అండ్ ఆ ప్రాజెక్టుని కూడా మంచిగా నిర్మించిన తర్వాతనే అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పేసి కూడా వాళ్ళు అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి. బట్ చూడాలి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, మరమ్మతులు చేపడుతుందా, అధికారులు ఏమైనా స్పందిస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.